మీ వెన్నెల బుజ్జి మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిందుల్లా. మరి ఇంకెందుకు ఆలస్యం, జల్దిన షురు చేసుకుందాం పాని. తాజా పంట సమర్పించు జోర్దార్ వార్తలు షురు. మూసి పంచాది అటే పోయింది కదా, నాలుగొద్దులు అటు ఇటు అన్నారు. మళ్ళా సడి లేదు సప్పులు లేదు కదా గమ్ముచ్చట మీద. లీడర్లందరూ ఎటు పోయినరో ఏందో అని అనుకుంటున్నారా? అగ్గో గా ముచ్చట మిన్నే మాజీ మంత్రి హరీష్ రావు సారు మాట్లాడిండు. మరి ఏం మాట్లాడిండో గి ముచ్చట చూసి పురా గరుచుకొని రాపోండి. 2013 భూసేకరణ చట్టాన్ని ఫాలో అవుతున్నాము, దాన్ని అమలు చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఇది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వము వాస్తవాలను దాచిపెడతా ఉంది. ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటును కూడా ఈరోజు తప్పుదోవ పట్టించారు. భూసేకరణ చట్టంలో ఏ ఒక్కటి కూడా చేయలేను. బేసికల్లీ పాత ఇంటికి డబ్బులు ఇవ్వలేదు, ఉపాధికి కోల్పోయే వారికి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకు హౌస్ సైటు విత్ బిల్ట్ హౌస్ ఇవ్వాలి అది ఇవ్వలేదు, పెళ్లిగాని పిల్లలకు సాయం చేయలేదు. అంటే ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి, పార్లమెంట్ను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. మూసీ ప్రాజెక్టుల ఇల్లు పోయినోళ్ల కోసం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నామని పార్లమెంటులో అబద్ధాలు చెప్తున్నదట షెయ్యి పార్టీ. ఇక గిన్నొద్దులంటే ఏదో అయింది గాని గిప్పటికెంచి బఫర్ జోన్ల FTL కొత్తగా కట్టేటి కట్టనీయం అని బయటికి వచ్చిన ముచ్చట మీద గిట్లా మాట్లాడిండు హరీష్ రావు సారు. లేలే అనుమతులు ఇప్పుడు ఇల్లు కూల్చాం, ఇక కొత్తవి మాత్రమే కట్టనీయం అంటున్నారు. మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా హైడ్రా కమిషనర్, చెప్పాలి కదా ముఖ్యమంత్రి. నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా, కాళ్ళ మీద పడి వేడుకున్నా, రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా, కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చిండ్రు కదా హైడ్రా పేరిట. ఇప్పుడేమంటున్నారు, లేదు లేదు కట్టిన ఇండ్లు కూల్చాం, ఇండ్లల్లో ఉన్నోళ్ళని కూల్చమంటివి. సరే గిప్పటికెంచి కట్టకుండా చూస్తా అంటున్నారు గాని మరి కూలగొట్టిన వాటి సంగతేంది అని గట్టిగానే అడుగుతున్నాడు హరీష్ రావు సారు. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు సమాధానం చెప్తాడో లేకపోతే సీఎం రేవంత్ అన్నే సమాధానం చెప్తాడో గాని మూసీ మీద అన్ని పార్టీలతోటి మీటింగ్ పెడతా అని రేవంత్ అన్న మాటలన్న మాట మీద కూడా గరమైండు హరీష్ రావు సారు. ఎక్కడ కూర్చుందాం చెప్పు, సెక్రటరేట్ రమ్మన్నా నేను వస్తా, పెట్టు ఆల్ పార్టీ మీటింగ్ పెడతా అని మాట్లాడినావు. మూసీ మీద మేము మాట్లాడితే ఎస్ వీఆర్ రెడీ టు కమ్ అండ్ డిస్కస్ అని చెప్పినాం. కేటీఆర్ గారు చెప్పారు, నేను కూడా చెప్పాను. ఎందుకు పెట్టలే ఆల్ పార్టీ మీటింగ్? పెడితే ఈ అన్ని ఇష్యూస్ మేము డిస్కస్ చేద్దాం కదా. ఏడికైనా వత్తం, సెక్రటేరియట్కైనా సరే, ఎక్కడికైనా సరే చెప్పు అని సై అంటే సై అంటున్నాడు సారు. ఇక అసెంబ్లీలా మూసి ముచ్చట మీద గట్టిగానే జంగులేపుతారట కారు పాటోళ్ళు. శాసనసభ సమావేశాలు ఏదో 9వ తేదీ నుంచి ప్రారంభం చేస్తామని అన్నారు. తప్పకుండా దీనిపైన బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. గప్పట్ల పెట్టిన అసెంబ్లీ మీటింగ్లకు కేసీఆర్ సార్ రాకపోయినా కూడా కేటీఆర్ అన్న హరీష్ రావు సారు సర్కార్ మీద గట్టిగానే గరమైనరు. ఇంకా గీ అసెంబ్లీ మీటింగ్లకు కేసీఆర్ సార్ కూడా అత్తడనే ముచ్చట్లు వినబడుతున్నాయి. మరిగా గీ ముగ్గురు కలిసి సర్కార్ ను మాట్లాడనిస్తారో లేదో, ఎంత జంగు లేపుతారో అసెంబ్లీలా చూడాలే మరి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఏమమ్మా ఈ నెల కిరాయి ఇంకియలే, ఇంకెప్పుడు ఇస్తారు? ప్రతి నెల యాద్ చేయాలనా? వచ్చే నెల నుంచి 5 తారీఖు లోపల కిరాయి ఇస్తే ఇయ్యుండ్రి, లేకపోతే ఇల్లు ఖాళీ చేయుండ్రి. ఇగో గిట్లుంటే ఇంటి ఓనర్ల మాటలు. ఇక అప్పో సపో చేసైనా ఇల్లు కిరాయి అయితే వాళ్ళకి కడతారు చాలా మంది. కానీ గీడేందుల్లా కథ ఉల్టున్నది. సర్కారోళ్ళు ఇంటి కిరాయి కడతలేరని పెట్రోల్ బాటిల్ పట్టుకొని ఆఫీస్ ముంగట నిరసన చేసిండు వనపర్తి జిల్లా అమరచింతకాడున్న సురేందర్ అనే గీన. నేను మా నాన్న రీసెంట్ గా చచ్చిపోయిండు, సంవత్సరం అవుతుంది. ఇల్లు రెంట్ ఇస్తలేరు సార్, 4 లక్షల చిల్లర రెంట్ రావాలి. ఎంపీడీఓ సార్ పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకుంటలేరు. ఆ రెంట్ రాలేక సార్ నేను పెట్రోల్ పోసుకొని నేనే చచ్చిపోదామని చెప్పి ఈ రోజు ఆఫీసు తాళం వేసిన. గిల్ల నాయన ఉన్నప్పటికేంచి గిల్ల ఇల్లును ఎంపీడీఓ ఆఫీస్ కోసం కిరాయి తీసుకున్నారట ఆఫీసర్లు. ఇక 10 నెలల కాన్నుంచి అయితే అసలు కిరాయే కడతలేరట. ఇంట్లో పైసలకు తిప్పలైతున్నదని కిరాయి ఇయ్యాలని ఎన్ని మాట్లాడినా కూడా ఆఫీసర్లు పట్టించుకుంటలేరట. ఇక కిరాయి ఇచ్చేది ఉంటే ఉండుండ్రి, లేకపోతే సప్పుడు చెక్క ఖాళీ చేయుండ్రి అని కూడా గరమైందట. అయినా గీన మాటను లెక్క చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోతున్నారట గాని కిరాయి పైసలైతే అసలుకే ఇత్తలేరట. ఇక
గిట్లయితే కాదని ఆఫీస్ కు తాళమేసి కిరాయి ఇచ్చేదాకా తీయనని ఇంటి ముంగట్నే నిరసన చేసిండు గిట్లా. అయితే తాళాలు తీయనీకి ఆఫీసర్లు పోలీసులను పంపించే వరకు కిరాయి పైసలు ఇచ్చేంత వరకు గేట్లు తీసేది లేదు. అవసరమైతే పెట్రోల్ పోసుకొని ఈయన్నే సూసైడ్ చేసుకుంటానని ధర్నా చేసిండు గిట్లా. కిరాయిలు కట్టకపోవడే కాకుండా మీదికెచ్చి పోలీసులతోని బెదిరించుడేందని ఆఫీసర్ల మీదకి బగ్గనే గరమైతున్నారు చాలా మంది గీ ముచ్చట ఎరకైనోళ్ళు. కానీ చూడుండ్రి, 4 రూపాయలు అత్తయ్యనే ఆశతోని ఇంటిని సర్కారోళ్లకు కిరాయికిస్తే ఇంటి ఓనరే పెట్రోల్ డబ్బా పట్టుకునే పరిస్థితి వచ్చింది. పోన్రి. ఫ్రీ బస్ పథకంతో ఎంతమందికి మేలు జరుగుతున్నదో గాని దినాం పంచాదులైతే బగ్గనే అవుతున్నాయుల్లా. మొన్నటిదాకానేమో బస్సుల సీట్ల కోసం ఆడోళ్ళు కొట్లాడుకున్నది చూడనే చూత్తిమి. మేం పైసలు పెట్టి టికెట్లు కొన్నా కూడా మాకు బస్సుల సీట్లుంటలేవని కొందరు మొగోళ్ళు ధర్నాలు కూడా చేసిండ్రు. నిన్న కూడా దివ్యాంగులు చీరలు కట్టుకొని నిరసన చేసే మా సీట్లలో కూడా ఆడోళ్ళే కూర్చుంటున్నారని. ఇక ఇయ్యాలనేమో గీ కథ అయింది. ఆగో, గీ అన్నేంది చీర కట్టుకొని బస్ ఎక్కిండు అని పరిశాన్ అవుతున్నారు కదా. అంతా ఫ్రీ బస్ పథకం పుణ్యమే. మరి అన్న బాధ ఏందో ఆయన్నే చెప్తున్నాడు. ఈనుండ్రి. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. అదన్నట్టు ముచ్చట, బస్సులు ఫ్రీ కాబట్టి ఆడోళ్ళు ఆధార్ కార్డులు పట్టుకొని బస్ ఎక్కి మొగోళ్లకు సీట్లు దొరకకుండా ఏసుడు కాదు, ఆఖరుకు దివ్యాంగులు కూసునే సీట్లను కూడా కబ్జా పెడుతున్నారట. ఆర్టీసీ బస్ ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మా మహిళా అక్కలు మా మహిళా చెల్లెలు తోసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్భర జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్ ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆవు మరి ఫ్రీ బస్ పథకం షురువైన కాడ నుంచి బస్సులలో ఎన్ని పంచాయతీలు అవుతున్నాయో మనం చూడనే పడితిమి. సీట్ల కోసం యుద్ధానికి పోయినట్టే చేస్తున్నారు కొందరు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలి. వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాడ గీతిరిగా ఎరైటీ నిరసన చేసిండ్రు దివ్యాంగులు. మరి ఇప్పటికన్నా పైసలు పెట్టి టికెట్లు పోని సీట్లు దొరకకుండా బస్సులలో తిరుగుతున్న మొగోళ్లకు గీతిరిగా తిప్పలు పడుతున్న దివ్యాంగుల కోసం ఆర్టీసీ బస్సులను పెంచుతారో సర్కారోళ్ళు చూడాలే మరి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా. మరి పెద్ద మనిషి ఏమి గురం ముంగటేసుకున్నాడో ఓ పారి అరుచుకొని వద్దాం బాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఏం చలిరో నాయనా, పొద్దుల్ల రోకాలు వలిగేటట్టు ఎండ కొడుతుంది, రాత్రి అయిందంటే ఒళ్ళు వలిగేటట్టు చలి పెడుతుంది. చలిరా మన్నుగట్ట. ఆగో, మా ముసలోడా చెయ్యాలకు ఒళ్ళంతా బట్ట చుట్టుకొని ఉన్నది ఎవరు కావచ్చు? ఓ ఎవలయ్యా మీరు? మా తాత ఎటు పోయిండు? అయితే ఈ కుక్కలు పాడైపోను, ఏమైనా ఇటు మొక్కనే వచ్చి మొరుగుతానే. అరే గటు మొక్కన గట్టవపోయి తేరుక తిని పోరా అదిరా. గిట్ వచ్చి చెవుల్నే గయ్యవని మొత్తుకోబడుతుంది మీ నోళ్ళ మనుగొట్ట. ముసలోని బల్పు చూడుండ్రి, నన్ను కుక్కని ఎల్లగొడుతున్నాడు. ఓ ముసలోడా, పేయంత బట్ట చుట్టుకుంటే నేను ఎవలో అనుకుంటుని, ఏం పుట్టిందని గట్ల తయారైనా? అరే నువ్వు ఆయన బుజ్జి, అరే కీసు పిట్ట కుచికేసుకొని కయ్యి అని చెవులనే మొత్తుకునేటాలకు నేనేదో కుక్క మొరుగుతుంది కావచ్చు అనుకొని కచ్చానన్న. చారి ఏమనుకోకు చారి. చాలు గాని ఇంతకు ఏం రోగం వచ్చిందని గట్ల చుట్టుకున్నవే పేయంత బట్ట పెల్కలు? చలి చేయబట్టే. ఓహో ఇక చూడు ఎట్లా అనుకుని వస్తుందో. ఇక ఒళ్ళంతా రాగడినేల కదా, నెర్రెలు వాచినట్టు వారింది, ఏడు కాడికి వలిగింది, చలి పాడైపోను. మరి ఇప్పుడే గిత్తెందుకు మోపైందో ఏం పాడో. ఇక నీకు చలికాలంలో చలి పెట్టద్దు, వానకాలంలో వానలు కొట్టద్దు, ఎండాకాలంలో ఎండలు కొట్టద్దు. లోకం మీద నువ్వు ఒక్కనివే ఉన్నావు ముసలోడా. అయ్యో అడుగు తీసి అవతలు పెట్టండి. నీకు చలికాలం గురించి ఏం తెలిసి పాడైతుంది అలకదక్కువదానా. ఒక పాడి మన పల్లెటూరుకి వచ్చి చూడే సైలెంట్ ఏందో ఎత్తులో తెలుస్తుంది. ఇక చూడు కడుపులో దవస వచ్చి సొమ్మరోగం వచ్చినోడు కదా వణికినట్టు వణుకునేట్టు అవుతుంది నా బతుకంతా. మరి చలికాలం ఇప్పుడే వచ్చి పాడుపడ్డది ఎందుకో ఏమో. ఇంకా సంకురాత్రి 15 రోజులు ఉన్నది, ఇప్పుడే గింతగానో వణుకు పెడతాను. మరి ఈ నడమ కాలమే గట్లున్నదే తాత. ఎండాకాలంలో వానలు, వానకాలంలో ఎండలు, చలికాలంలో వానలు ఎండలు కొట్టుడైతున్నాయి. దీని అంతటికి కారణం ఇక మాకు తెలుసు కానీ దీని అంతటికి కారణం వాతావరణంలో కాలుష్యం చేయబట్టి, దీని అంతటికి కారణం మనుషులు చేసే తప్పిదాలే అని చెప్తావు. మాకు తెలియదా నీ ముచ్చట్లు? ఇక నీ వార్తలు నువ్వు చదువుకో. సరే ఆ ముచ్చట పక్కకు పెట్టు గాని ఇవాళ తెత్తనన్న వార్త దేపో. అదే
నీకు జర్రంతరన్న కనికరం ఉన్నదా అనే కంతిరి మొకందా అనే చలిలా గజ గజ వనుకుంటా ముసలోడి ఏడికి పోయి వార్తలు తీసుకొస్తాడు. మరి చలి పెడుతుంది తాత నువ్వు అసలుకి అవతలికి వెళ్ళకే అని చెప్పాల్సింది పోయి వార్తలు తీసుకురాపో వంకాయలు పట్టుకురాపో అని చెప్తాంది ఎలక తక్కువది పీకోయి నుంచి. అరే నీ అవ్వ చలి పెడుతుంది ఎండ కొడుతుంది వానొస్తుందని నడింట్లోనే మలుచుకొని అంటే యాళ్ళకు జీతం వట్టిగానే వస్తుందా పెద్ద మనిషి? ఏమో సాలు చెప్తా అన్నావు. ఇక బుజ్జి ఇప్పటికే ఇవాళ నాకు చలి జ్వరం వచ్చినట్టు అవుతుంది, మొత్తం కడుపులో దవజ వచ్చినట్టు అయింది. ఇక మరి నన్ను మందలియకు, ఇవాళ ఒక్కరోజు నన్ను ఇడిచిపెట్టు. రేపు చలి తక్కువ అయినాక నీ వార్త తీసుకొస్తా కానీ పో, నువ్వు ఈయన చెల్లిపో. మరి నాకు తిక్క రేగింది అనుకో, మరి నాకు అసలే మరి నేను కిరాయి కొని మరి నువ్వు ఈయన చెల్లిపో, నీ వార్తలు నువ్వు చదువుకో, ఊరికే మందలిస్తుంది కానీ. రేపెందుకు చలి తక్కువ ఉంటది పెద్ద మనిషి? ఇయ్యాలటి నుంచి వెళ్ళి చలి ఇంకింత పెరిగే అవకాశం ఉన్నదట. పిల్లగాన్లు వృద్ధులు ఆస్తమా ఉన్నోళ్ళు వీలైనంత వరకు ఎండ పొడ ఎక్కేదాకా బయటికి రావద్దు అని నిపుణులు చెప్తున్నారు. అగో మరి అన్ని తెలిసిన దానివే మళ్ళీ నన్ను వార్త తీసుకురాపో అని అంటాను ఏందే? ఈ చలిలో నేను వనికి పుట్టుక్కు మంచిగా ఉన్న 20 గుంటల పొలాన్ని కుక్కలు చింపిన ఇస్తారు లెక్క మనిషికింత పంచుకుందామని చూస్తారు రానే. నీ 20 గుంటల పొలం దాని మీద నువ్వు చేసే అప్పులు దాన్ని అమ్ముతే కూడా తీరుతాయో లేదో, దానికే నా పొలం అని నీలుగుతున్నావా? ఇగో నీకు అవసరం లేకుంటే గట్టు మొక్కన పోయి అడక తింపో, ఇక్కడికి వచ్చి నువ్వు నీళ్ళకు మరి నాకు తిక్క రేగుతుంది. ఈ చలి పోవాలంటే కడుపులు ఇంత ఎత్తనే నడుస్తట్టు. అగో గది కథ. ఇట్లా పుట్టుగా తాగేందుకే కదా చలి వంక పెట్టుకొని కొలుకు గుండుసున్న పెట్టింది నువ్వు. ఇక నువ్వు ఇత్తనమని నేను తాగుతా అన్నా, ఏదో ఈ బయట చల్లదనాన్ని తక్కువ చేసేందుకు కడుపులో ఇంతంతా ఎత్తదనాన్ని ఎత్తానా. ఇక నువ్వు ఈయన చెల్లిపో, నీ వార్తలు నువ్వు చదువుకోరాదు. ఓ ముసలోడా, ఇట్లా చలి వంక పెట్టుకొని తాపకో పెగ్గు తాగినావనుకో ఊపిరితిత్తులల్లా నంజు పెరిగి పుట్టుక్కన ఓడతావు. సప్పుడు చేయక బంద్ పెట్టి ఇంట్లోకి పోయి మలుసుకొని వండుకపో. అవు నీ ముంగడ కూర్చొని తాగితే ఊపిరితిత్తులే కాదు కిడ్నీలు కూడా ఖరాబ్ అవుతాయి. నీ మేరవని మొక్కలో బొరం కొట్ట. నేను ఇంట్లోకి పోయి మంచిగా మంచంలో కూర్చొని తాగుతా, ఎత్తుదారని పెంచుకుందాం. అయినా చలి ఇప్పుడే గిట్లుంటే ఇంకా సంక్రాంతి వరకు కనీసం సంక్రాంతి లేవాటనిస్తుందో ఏం పడవ గచ్చిగా మురే తప్పున్నది ఈ ఏడు. మా ముసలోడు చెప్పినట్టు నిన్న ఇయ్యాల చలి బగ్గనే పెరిగిందుల్లా. ఇక ముంగట ఇంకెట్లుంటదో. పబ్లిక్ మీరైతే గరం కోట్లు కుల్లలు పెట్టుకొని గీ చలికాలం పోయేదాకా జర పానాన్ని కాపాడుకోండి. లేకపోతే చలితోని సర్దులు జరాలని మళ్ళా దావకన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పైలం మరి సర్కార్ మీద మొదటికెంచి ఫైర్ ఇస్ ద ఫైర్ అన్నట్టే ఉంటున్నారు కారు పాటోళ్ళు. ఈ ముచ్చట ఆ ముచ్చట అని తేడా లేకుండా అన్ని ముచ్చట్ల మీద జంగు లేపుతున్నారు. లగచర్ల ముచ్చట్లనైతే కారు పాటోళ్ళు ఢిల్లీ దాంకపోయినరు. ఇక లగచర్లలా రైతుల భూములు గుంజుకోనికి చూసింది సర్కారు. ఇయ్యమన్నోళ్ళ మీద కేసులు పెడుతున్నారని ఇవాళ మైబాద్లా మహాధర్నా కార్యం పెట్టిర్రు. దానికి కేటీఆర్ అన్న కూడా పోయిండు. ఇక మరి ఆ కార్యం ఎట్లయింది, ఏమేం మాట్లాడినరు, ఏం కథ పురాగర్చుకుని రాపోరే. ఒక జనం కాదు, ఒక ట్రాఫిక్ కాదు, మైబాద్ల కారు పాటోలు పెట్టిన మహాధర్నకు మస్తు మంది కారు పార్టీ లీడర్లు కార్యకర్తలు పోయినరు. వేల మందితోటి పెద్ద ర్యాలీలు తీసిండ్రు. ఇక రైతులతోటి పెట్టుకుంటే ఎట్లుంటది అని ప్రధాని మోడీ సారు పేరు తీసి మరి రేవంత్ అన్నకు వార్నింగ్ ఇచ్చిండు కేటీఆర్ అన్న. భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అది రైతుల పవర్, అది రైతుల పవర్ భారతదేశంలో. ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. లగచర్ల రైతుల కోసం రాష్ట్రం మొత్తం ధర్నా చేసినామని చెప్పిండు కేటీఆర్ అన్న. మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు? ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో మొత్తం 119 నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కచిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తది. కారుపాటి సర్కారున్నప్పుడు రైతుల పరిస్థితి ఎట్లుండే, చెయ్యిపాటి సర్కార్ వచ్చినాక ఎట్లున్నది అని ఒక్క మాటల చెప్పుకొచ్చిండు కేటీఆర్ అన్న. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైం పడుతుండేనా? రైతు బీమా వస్తుండేనా? 24 గంటల కరెంట్ వస్తుండేనా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా? రైతు బంధు ఎగ్గొట్టిండా? రైతు బీమా బంధు పెట్టిండా? బోనస్ బోగస్ అయిందా? ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు 2500 ఇస్తానని వచ్చినాయా? మహాలక్ష్మి అన్నాడు, మహారాష్ట్రలో కూడా తనులు తిన్నాడు.
తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చెయ్యక మహారాష్ట్రలో అన్ని అబద్ధాలు చెప్పిండు కాబట్టే చెయ్యి పార్టీకి ఓట్లెయ్యలేదు పబ్లిక్ అని చెప్తున్నాడు కేటీఆర్ అన్న. ఇక సర్కారుకు జనాల ఎంత వ్యతిరేకత ఉందో గీ ధర్నా చూస్తేనే అర్థమైందట. 1000 మంది అనుకుంటే 25,000 మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధర్నా చూస్తేనే అర్థమైతా ఉన్నది. కాకుల లెక్క జనాలు కూడా కలిసిమెలిసి ఉండాలి అని అన్నాడు కేటీఆర్ అన్న. ఒక దగ్గర ఒకళ్ళకి అన్యాయం అయితే ఎట్లయితే ఒక కాకికి దెబ్బ తగిలితే 100 కాకులు వచ్చి కావు కావుమని కాపాడుకుంటాయో అట్లాగే తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయమైనా, ఏ గిరిజన ఆడబిడ్డకు అన్యాయమైనా రాష్ట్రం అంతా కదలాలే. మా గిరిజన అన్నదమ్ములు కదం దొక్కాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లగచర్లైనట్టే రేపు ఇంకో కాడ కూడా అయితది కావచ్చు. గప్పుడు గిరిజనులందరూ కూడుండి పోరాటం చెయ్యాలంటున్నాడు కేటీఆర్ అన్న. ఇక బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని కొత్త పేరు కూడా చెప్పిండు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, బంజారా రాష్ట్ర సమితి అనే విధంగా మీకోసం కదులుతామనే మాట కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. అబ్బా కేసీఆర్ సారే అంటే ఆయన జూట్లకేం చెల్లినట్టున్నాడు కదా కేటీఆర్ అన్న. బీఆర్ఎస్ అంటే బంజారా రాష్ట్ర సమితి అనేటట్టు దండుగడతాడట. ఇక మరి ఇంకా ముంగట తెలంగాణ పబ్లిక్ కోసం పెద్ద పెద్ద ధర్నాలే చేసేటట్టున్నది కారు పార్టీ అని అనబట్టిండ్రు కేటీఆర్ అన్న మాటలిన్న పబ్లిక్. కేసీఆర్ గారి నాయకత్వం. పనుల కోసం ప్రాజెక్టుల కోసం సర్కార్లకు లంచం ఇస్తున్నాడు ఆదాని అని దునియా మొత్తం మస్తుగా పంచాది నడుతున్నది కదా. అగోగా పంచాదిల ఏపీల జగనన్న పేరు, తెలంగాణలో రేవంత్ అన్న పేరుతోటి మస్తుగా రచ్చ అవుతున్నది. అధిష్టానం పర్మిషన్ లేకపోతే చిన్న పదవి కూడా ఇయ్యరు ఇల్లు. గసుంటిది ఆదాని ముచ్చట కూడా అధిష్టానంకు తెలియకుంటే ఏం చెయ్యలే, అందరందరే గీ చెయ్యి పాటోళ్ళు అని మొన్న లాజిక్ తీసిండు కేటీఆర్ అన్న. అగో గందుకే ఇయ్యాల మైకుల ముంగట్టుకొచ్చి మరీ మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. ఇంకా జైలుకు పోతే సీఎం అవుడు అనే సెంటిమెంట్ గురించి కూడా చిత్రంగా మాట్లాడిండు. మరి ఏం మాట్లాడిండో ఏందో ఇందాం పాండ్రి. ముందుగాలనైతే ఆదాని ముచ్చట్నే తీసిండు సీఎం రేవంత్ అన్న. చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి 1 రూపాయి కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదానీ. అగో స్కిల్ యూనివర్సిటీ కోసం చాలా కంపెనీలు చెప్పినట్టే ఆదానీ కూడా 100 కోట్లు ఇస్తానన్నాడట. కానీ ఇప్పటి వరకైతే ఏ కంపెనీకేంచి 1 రూపాయి కూడా రాలేదట. ఇక గిన్ని పంచాదుల నడుమ రేవంత్ అన్న ఓ పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు ఆదానీ ఇస్తానన్న 100 కోట్ల మీద. మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. మీ పైసలు మాకు అద్దే అద్దు, ఇప్పటికే మస్తుగా పంచాదులు అవుతున్నాయి, మీరిత్తనన్న పైసలు మా అకౌంట్లకు గొట్టకుండ్రి జరా అని ఆదాని ఇత్తనన్న 100 కోట్లను వద్దన్నాడు సీఎం రేవంత్ అన్న. ఇక గప్పట్ల కారు పాటోళ్లు ఆదానికి మస్తు ప్రాజెక్టులు అప్పచెప్పిండ్రు అని లిస్టు చదివిండు సీఎం రేవంత్ అన్న. అదానీ ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ఎట్ మామిడిపల్లి ఆపరేషనల్ బీఆర్ఎస్ టైంలో ఇచ్చిండ్రు. అదేవిధంగా మిసైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ మామిడిపల్లి అండర్ కన్స్ట్రక్షన్ బీఆర్ఎస్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎట్ ఎల్లికట్ర బీఆర్ఎస్ ఇచ్చింది. అదేవిధంగా 3 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే, మంచిర్యాల టు రేపల్లివాడ నేషనల్ హైవే, ఖమ్మం టు కోదాడ్ నేషనల్ హైవే బీఆర్ఎస్ ఇచ్చింది. 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఇచ్చి ఈరోజు సేమ్ కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్ మామిడిపల్లి బీఆర్ఎస్ ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ అదానికి ఇచ్చి అదానితో అంటగాగి దీనికి ఏం సమాధానం చెప్తాడు?
కారు పాటోళ్లు గప్పుడు గిన్ని ప్రాజెక్టులు ఎట్లిచ్చిండ్రు మరి అని గట్టిగానే అడిగిండు సీఎం రేవంత్ అన్న. ఇక మరి వాళ్ళేం చెప్తారో గాని జైలుకు పోయిన లీడర్లు సీఎంలు అవుతున్నారు అనే ట్రెండ్ మీద గిట్ల కారడ్డమాడిండు కేటీఆర్ అన్నకు. ఆ లెక్కన ముందుగాల వాళ్ళ చెల్లెలు పోయింది, మరి ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలుకు పోయి వచ్చింది. అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. జైలుకు పోయినోళ్ళు సీఎం అవుతారంటే ముందుగల కవితక్కే పోయింది కాబట్టి సీఎం అయ్యే ఛాన్స్ కేటీఆర్ అన్నకు లేదట. ఇక తాపతాపకు ఢిల్లీ పోతున్నాడనే ముచ్చట్ల మీద గిట్ల మాట్లాడకచ్చిండు రేవంత్ అన్న. ఈ ఢిల్లీ పర్యటన ఓం బిర్లా లోక్సభ స్పీకర్ గారి కూతురు యొక్క వివాహ కార్యక్రమం ఉన్నది. ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు కావాలి అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నాము. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదు. అగో గిప్పుడు ఢిల్లీకి పోయేదైతే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సారోళ్ళ బిడ్డ పెండ్లి కోసమేనట. ఇక పెండ్లైపోయినాక చెయ్యిపాటి ఎంపీలతోటి కూసుంటాడట రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద పార్లమెంట్ల మాట్లాడనీకి. ఇక ఢిల్లీకి పోతున్న లెక్కల మీద గిట్ల కారడ్డమాడిండు సీఎం రేవంత్ అన్న. కొంతమంది హరాజ్ పాట పాడినట్టు 26సారి 27సారి 28సారి అని ఇట్లా హరాజ్ పాటలు పాడుతున్నారు. వాళ్ళలాగా పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముందు మొక్కలిల్లడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము. సెంటర్ కెంచి నిధుల కోసమే గిన్ని మల్కల ఢిల్లీ పోతున్నామని చెయ్యిపాటోళ్ళు చెప్తున్నారు గాని గిప్పటికి 28 మల్కల ఢిల్లీ పోయి 28 పైసలు కూడా దేలే అని కారడ్డమాడుతున్నారు కారు పాటోళ్ళు. చూడాలే మరిగా ఇంకెన్ని మల్కల ఢిల్లీ పోతాడో సీఎం సారు, ఎన్ని నిధులు తెత్తడో అని ఎదురు చూడబట్టిండ్రు తెలంగాణ పబ్లిక్. ఈ ముచ్చట చెప్పే ముంగట మీకు సినిమా సీన్ చెప్పాలుల్లా. వెనకట ఓ సినిమాల పోలీసోళ్ళు పట్టుకుంటే నెల్లూరు పెద్దారెడ్డి మేనల్లుని అని ఫోజ్ కొట్టి బగ్గ బిల్డప్ ఇస్తాడు బ్రహ్మానందం సారు. గాడెవడు నువ్వెవనివి అని సంకలేసుకొని స్టేషన్కు పట్టుకపోతారు పోలీసోళ్ళు. గా సినిమా తీసింది రామ్ గోపాల్ వర్మ. అగో సేమ్ టు సేమ్ ఇప్పుడు బయట కూడా గదే కాబోతున్నదట. ఆర్జీవీ సార్ను అరెస్ట్ చేసే పనిలో పడ్డారట ఏపీ పోలీసులు. ఇక గా ముచ్చట గురించి నేనెందుకు చెప్పుడు గాని మీరే చూసిరా పోరేందో. నా అంతటోడు ఈ దున్యాల్నే లేడు. ఈ దేశంలో నాకు తప్ప ఎవ్వలకు స్వాతంత్రం రాలేదు. నా లెక్క ఎవ్వరు బతకనే బతకలేరు. నేనే జ్ఞాని, నేనే మేధావి అని అన్నట్టు బతికిన ఆర్జీవీకి సుక్కలు గానత్తున్న ఇప్పుడు. ఏదైనా ముఖం మీదనే చెప్తా, లోపటేది దాసుకోను. ఒక్కడున్నప్పుడు ఎట్లుంటనో 100 మందిలో కూడా గట్లనే ఉంటా. ఎవలకు భయపడను అని మీదికి బిల్డప్ ఇచ్చే ఆర్జీవీ ఇప్పుడు బయటపడ్డనే ముచ్చట్లిన పడ్డాయి. పోలీసోళ్ళు నోటీసులు పంపిస్తే కూడా విచారణకు పోకుండా దాక్కుంటున్నాడు. ఇప్పటికే 2 మల్కల నోటీసులు ఇస్తే ఏదేదో చెప్పి విచారణకు పోకుండా తప్పించుకుంటున్నాడు. ఇయాలనైతే పురాగా ఫోనే బందు పెట్టుకుని ఏడున్నాడో తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఎందుకత్తలేడు ఏమైంది అని అరుసుకోనీకి ఏపీకెంచి పోలీసులు వచ్చిండ్రు. పంకపాటి సర్కారు ఉన్నప్పుడు బాబు సారు, పవన్ సారు, లోకేష్ అన్న మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టుకుంటా ఎట్లా పడితే అట్లా సినిమాలు తీసిండని మస్తుగా కేసులైనాయి ఆర్జీవీ మీద. పంకపాటికెంచి పైసలు కూడా వచ్చినాయని ముచ్చట్లిన పడ్డాయి. అగ్గో గా విచారణకు రమ్మంటేనే భయపడి దాక్కున్నాడట ఆర్జీవీ. కొందరేమో తమిళనాడుకు పోయిండు అని అంటే లేదు లేదు హైదరాబాద్ పట్నంలోనే శంషాబాద్లు ఉన్నాడు అని ఇంకొందరు అంటున్నారు. కానీ ఏ తప్పు చేయకపోతే ఎందుకు దాక్కుంటున్నాడో మందు గిలాస పట్టుకొని మాట్లాడే మేధావి ఆర్జీవీకే తెలవాలే. భయం అంటే తెలియదు, నేనే తోపు అని మైకుల ముంగట మంచిగానే మాట్లాడే ఆర్జీవీ మరి పోలీసోళ్ళు కొడతారని భయపడుతున్నాడో ఏందో గాని ఒకళ్ళు నమ్ముకొని ఒకళ్ళు ఇచ్చే పైసల కాశపడి ఎవల మీద పడితే ఆళ్ల మీద ఎట్లా పడితే అట్లా బరి తెగించినట్టు చిల్లర పనులు చెయ్యొద్దు అని ఆర్జీవీ కథ చూసి తెలుసుకో వాలే ఆర్జీవీ అసుంటోళ్ళు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. నీ 100 కోట్లు కాదు కదా 100 పైసలు కూడా వద్దు అని ఆదాని ఇత్తనన్న విరాళం గురించి నిన్న మాట్లాడిండు కదా సీఎం రేవంత్ అన్న. ఇక అట్లనే కారు పార్టీకి ఆదానికి మంచి దోస్తాను ఉన్నదని కూడా చెప్పిండు. అగ్గో గా మాటల మీద ఇవాళ కేటీఆర్ అన్న మైకుల ముంగడికి వచ్చి మాట్లాడిండు. ఇక మరి కేటీఆర్ అన్న ఏం మాట్లాడిండు అనేది గీ ముచ్చట చూసి పురా గరుసుకొని రాపోండ్రి. అదానికి కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడే ప్రాజెక్టులు ఇచ్చిండ్రు కారు పార్టోళ్ళు అని నిన్న సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీద గిట్ల ఫైర్ అయిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందంటాడు. ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా? మరి గడ్కరీ గారు ఇక్కడ పనిచేస్తుండా, అక్కడ పనిచేస్తుండా? ఈయన మొన్నటిదాకా అక్కడున్నాడా, ఇక్కడున్నాడా, అసలు ఈరోజు ఎక్కడున్నాడు మాకే అర్థం కావట్లేదు. అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారు మంత్రి, ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంతా వర్కులు వచ్చినాయి, ఈడొచ్చినాయి, అది మాకు అంటగడతానంటే
ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. నేషనల్ హైవేలు సెంటరోళ్ళ చేతులుంటాయి గాని రాష్ట్ర సర్కార్ చేతులుంటాయా? గది కూడా తెలియకుంటేనే ఎంపీగా ఎట్లా చేసిండు అని సీఎం రేవంత్ అన్నకు కౌంటర్ వేసిండు కేటీఆర్ అన్న. ఇక అదానితోటి కేటీఆర్ అన్న ఉన్న ఫోటోను చూపెట్టిన ముచ్చట మీద కూడా గిట్లా మాట్లాడిండు కేటీఆర్ అన్న. ఈ ఫోటో చూపెట్టిండు. నేను అదానిని కలిసిన, బరాబర్ కలిసిన. ఎడబెట్టిన నేను కలిసి నా ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లోనే పెట్టిన. నేను దాచుకున్నాను. నీ లెక్క 4 గంటలు రహస్య సమావేశాలు చేసినా, లేకపోతే చీకట్లో పోయి కోహినూరు రోడ్ల కాళ్ళు పట్టుకున్నాను. బరాబర్ దావోస్లో కలిసినాం. తర్వాత ఏం చేసినాం, ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి ఈ పని చేసినాం మేము. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. మేము నీ లెక్క మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాప్తా చేసే కర్మ మాకు లేదు. మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం, నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు. అగో బరాబర్ కలిసినా అని చెప్తున్నాడు కేటీఆర్ అన్న. అదానికి కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇస్తే రేవంత్ అన్న రెడ్ కార్పెట్ వర్షిండట. ఇక స్కిల్ యూనివర్సిటీకి అదాని ఇత్తనన్న 100 కోట్లు వద్దు అని సీఎం రేవంత్ అన్న చెప్పిన ముచ్చట్ల మీద కూడా లాజిక్ పాయింట్లు మాట్లాడిండు కేటీఆర్ అన్న. నేను ఎప్పుడు చెక్ ఇచ్చిండు అదాని చూసుకున్నా. 14 పోయిన నెల అక్టోబర్ అనుకుంటా, అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట. ఎవరు? అదాని గారి. నాకు ఈయన నిన్న చెప్తుండు గర్వంగా, మేము ఆ చెక్కును క్యాషే చేయలే. నాకు తెలియక అడుగుతా బాస్, నాకు ఎవరైనా చెక్ ఇస్తే వెంటనే బ్యాంకులో వేస్తా, చెక్ క్యాష్ చేసుకుంటా. మరి నువ్వు 38 రోజులు ఎందుకు చెక్ క్యాష్ చేయలే? అయితే వానికి ఇచ్చే ఉద్దేశం అన్నా లేకపోవాలి, నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశం అన్నా లేకపోవాలి. లేకపోతే దాని చెక్ చూపెట్టడానికి పైసలైనా దొబ్బిండాలా. ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం, కానీ ఇది ఎక్కడికి విచిత్రం. ఇది అక్టోబర్ 14 చెక్ ఇస్తాడట. ఈయన నిన్న మేము 38 రోజుల పాటు మేము క్యాషే చేయలే. మరి ఏం చేస్తున్నావు? చెక్ ఇచ్చినాక ఎందుకు బ్యాంకులు వేయలే అని అడుగుతున్నాడు కేటీఆర్ అన్న. మరి ఎందుకు ఆగిండో సీఎం రేవంత్ అన్నకే తెలియాలి. ఇక రేవంత్ అన్న ఆయన ఇంటి పేరు మార్చుకోవాలన్నట. మేమేదో చేసినామంటున్నావు కదా, మేము చేయలేదు. మైక్రోసాఫ్ట్ ఇది అదాని అంటావు, నీ పరిజ్ఞానం అది. ఒకటి మాత్రం పక్కా, ఈ ముఖ్యమంత్రి ఆయన ఇంటి పేరు మార్చుకోవాలి. ఆయన అనుముల కాదు, అబద్ధాల రేవంత్. ఇంత పచ్చబద్దాలు చెప్తారండి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు. అనుముల రేవంత్ కెంచి అబద్ధాల రేవంత్ అని మార్చుకోవాలన్నట రేవంత్ అన్న ఇంటి పేరు. మరి ఈ ముచ్చట మీద సీఎం రేవంత్ అన్న ఏమంటాడో, మళ్ళేం పేరు పెడతాడో గాని కారు పార్టీ మీద రేవంత్ అన్న మాట్లాడిన అన్ని అబద్ధాలేనట. కారు పార్టీ అదానికి ప్రాజెక్టులేమియ్యలేదట. చూడాలే మరి గీ అదాని పంచాది ఎన్నడొడుతుందో. ఏడున్నాడు వర్మ, ఏడబోయిండు వర్మ, ఏడ దాక్కున్నాడు వర్మ, ఎందుకు దాక్కున్నాడు వర్మ అని ఎతికే పనుల పోలీసోళ్ళు. ఇంతన్నాడంతన్నాడో వర్మ సారు, భయంతోటి దాక్కున్నాడే వర్మ సారు అని కారెడ్డం ఆడుకుంటా పవన్ సారు ఫ్యాన్సు. ఏందయ్యా వర్మ, ఎందుకయ్యా నీకు మాకీ కర్మ అని పబ్లిక్ అని మాట్లాడబట్టిండ్రు సోషల్ మీడియాలో. బాబు సారు, పవన్ సారు, లోకేష్ అన్న మీద ఎట్లా పడితే అట్లా పోస్టులు పెట్టి ఇప్పుడు పోలీసులకు దొరకకుండా తప్పించుక తిరుగుతున్న ఆర్జీవి గురించి. ఇక మరి ఇక ఆర్జీవి ముచ్చట మీన్నే ఏపీ చిన్న సీఎం పవన్ సారు ఏం మాట్లాడిండంటే, ఏపీ చిన్న సీఎం పవన్ సారు ఢిల్లీలో బిజీగున్నాడు మస్తుగా. ఏపీకి రావాల్సిన నిధులు, కావాల్సిన పనుల గురించి కేంద్ర మంత్రులతోటి మీటింగ్ల మీద మీటింగులు పెట్టిండు. ఇక ఈ మీటింగ్ల నడుమ మైకుల ముంగటికొచ్చిన పవన్ సారుకు ఇలేకర్ అన్నలు ఆర్జీవి ముచ్చట గురించి అడిగిండ్రు. వర్మను పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, ఆయన దొరుకుతలేడా, ఇల్లు గట్టిగా ఎతుకుతలేరా అని అడిగే వరకు పవన్ సార్ ఏమన్నాడంటే, Let the police do their job. Let me do my job. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గపట్ల మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు బగ్గనే అరెస్టులు చేసిండ్రు, ఢిల్లీలున్నోళ్ళను కూడా అరెస్టు చేసిండ్రు, మరి ఇప్పుడెందుకు గిట్లా చేస్తున్నారు అని అడిగే వరకు ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాటకు నేను తీసుకెళ్తానని. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఉన్నప్పుడు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా. ఖచ్చితంగా ఇలేకర్లు ఏమేం అడిగినరో గవన్నీ సీఎం బాబు సారుకు హోంమంత్రి అనితక్కకు చెప్తాడట. బాబు సార్ను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడెందుకు ఆర్జీవిని అరెస్టు చేయలేకపోతున్నారు అని బాబు సార్నే అడుగుతాడట పవన్ సారు. గప్పట్లనేమో నేనే గనక హోమ్ మినిస్టర్ అయితే ఏం చేయాలనో అది చేస్తా, హోమ్ మినిస్టర్ పదవి తీసుకోవాలంటే పెద్ద పని కాదు అని మాట్లాడి పవన్ సారు. మరి ఇప్పుడేమో నేను హోంమంత్రిని కాదు కదా అని నిమ్మలంగా అంటున్నాడేంది. అంటే పవన్ సారు గప్పట్ల మాట్లాడిన మాటల మీద ఏమన్నా అన్నాడా బాబు సారు పవన్ సార్ను, లేకపోతే ఆర్జీవి మీద మాట్లాడు ఇష్టం లేక గిట్లా మాట్లాడిండా చిన్న సీఎం? ఏమో ఇక మరి గది పవన్ సార్కే తెలవాలే.
అయిపోయిందిల్లా, పంచాయతీ ఒడిచింది. ఏం పంచాయతీ ఒడిచింది, ఏం పంచాయతీ గురించి మాట్లాడుతున్నావు అని అంటారా? తెలంగాణ పంచాయతీ కాదుల్లా, మహారాష్ట్ర పంచాయతీ. గెలవంగా గట్టిగానే గెలిచిండ్రు కానీ గెలిచినాక సీఎం కుర్చీలో ఎవ్వరు కూర్చోవాలి అనే ఆలోచనల మీద ఆలోచనలు చేస్తున్నారు కదా పువ్వు పార్టీ, శివసేన, ఎన్సీపీ పార్టీలు. అగ్గో గా పంచాయతీకి శుభం కారటు పడ్డదట. మహారాష్ట్ర సీఎం కుర్చీలా ఎవరు కూర్చోవాలని క్లారిటీ వచ్చిందట. ఇక సీఎం కుర్చీ ముచ్చట గురించి గియాల ఏక్నాథ్ షిండే మాట్లాడిన మాటల గురించే మస్తుగా మాట్లాడుకుంటున్నారు దేశం మొత్తం. ఏయ్ బిడ్డ, మహారాష్ట్ర నా అడ్డా. పవరు లెక్కలు సీట్లు బట్టి కాదు, పవర్ఫుల్ పర్సన్ బట్టి ఇయ్యాలే సీఎం సీటు. నాకంటే పవర్ఫుల్ ఎవ్వలు, సీఎం కుర్చీ మాదే, మహారాష్ట్రను పాలించేది మేమే అని మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు ఘనంగా ధైర్యంగా చెప్పిన ఏక్నాథ్ షిండే సారు ఇయ్యాలనేమో మోదీ సారు, అమిత్ షా సారు ఏం చెప్తే గదే. వాళ్ళు ఎవరిని సీఎం అంటే వాళ్ళే సీఎం, నాకు సీఎం పదవి మీద ఆశలేం లేవు అని అంటున్నాడు. त्यामुळे तुम्ही निर्णय घ्या. तुम्ही तुमचा निर्णय जो आहे तो निर्णय एक बाबा महायुतीचे म्हणजे प्रमुख म्हणून की बाबा एनडीए, आमचे एनडीए देशामध्ये एनडीए आणि महाराष्ट्रात महायुती. त्यामुळे तुम्ही घेतलेला निर्णय हा जसा भारतीय जनता पक्षासाठी असा जसा अंतिम असतो तसा आम्हालाही तो अंतिम आहे. त्यामुळे तुम्ही निर्णय घेताना कुठलंही काही असं वाटू नका की माझी अडचण आहे का, एकनाथ शिंदे काय अडचण आहे का, बिलकुल नाही. त्यामुळे मी काल मोदी साहेबांनाही फोन केला, अमित शाह साहेबांनाही फोन केला. माझ्या भावना त्यांना मी सांगितल्या की सरकार बनवताना माझा कुठलाही अडसर मनामध्ये ठेवू नका. तुम्ही जो निर्णय घ्यायचा तो तुम्ही निर्णय घ्या आणि तो निर्णय मला मान्य असेल. దేశం మొత్తం ఎన్డీఏ అని పెట్టుకొని ఎలక్షన్లకు పోయినా గాని మహారాష్ట్రలనైతే మహాయుతి అని పెట్టుకొని ఎలక్షన్లకు పోయినాం, గెలిచినాం. గదే చాలు నాకు. ఇక మోడీ సారు, అమిత్ షా సారు ఏది చెప్తే గదే. నేనే ఓ కార్యకర్త లెక్కనే పనిచేసిన అని చెప్పుకొచ్చిండు ఏక్నాథ్ షిండే సారు. ఇప్పటికే అజిత్ పవార్ సారు కూడా సీఎం పదవిని అద్దన్నాడనే ముచ్చట్లు బయటకు వచ్చినాయి. సీఎం పోటీలున్న ముగ్గురిట్లా ఇద్దరు తప్పుకున్నారంటే మహారాష్ట్రకు సీఎం కాబోయేది పువ్వుపాటి దేవేంద్ర ఫడ్నవీస్ సారే అని కుల్లం కుల్ల తెలుస్తున్నది. అయితే సీఎం సీట్ ఇడిచిపెట్టుకున్నాం గాని చిన్న సీఎం, హోంమంత్రి, పైసల మంత్రి, మందు మంత్రి పదవులను అడిగిండట ఏక్నాథ్ షిండే సారు. మరి మోదీ సారు సరే అంటాడో ఏందో గాని ఈడీ రైడ్లైతున్నాయని భయపడినవా ఏంది అని కారెడ్డమాడుతున్నారు మహారాష్ట్ర పబ్లిక్. ఉన్నట్టుండి సీఎం కుర్చీ ఇడిచిపెట్టుకొని పువ్వు పార్టీకి త్యాగం చేసిన ఏక్నాథ్ షిండే మీద సర్కార్లకు పైసలు ఇచ్చి ప్రాజెక్టులు పనులు ఏపించుకుంటున్నాడు అదాని అని మస్తుగా పంచాయతీలు అవుతున్నాయి. దాంట్లో జగనన్న పేరు కూడా వచ్చిందని మస్తుగా ముచ్చట్లు వచ్చినాయి కదా. అగ్గో గా ముచ్చట్ల మీద ఇవాళ జగనన్న మైకుల ముంగడికి వచ్చి మాట్లాడిండు. ఇక మరి ఏం మాట్లాడిండో అన్న మాటల్లో నేను రాపోండి. అదాని అనే పేరింటనే లీడర్లకు ఇప్పుడు వణకత్తున్నది కావచ్చు. ఏడ పేర్లత్తయో అని కొంతమంది లీడర్లు భయపడుతున్నారు కావచ్చు. ఇక ముచ్చట పక్కకు పెడితే ఏపీకి షానా అగ్వల కరెంట్ ఇచ్చిన నేను, గట్ల అగ్వకిచ్చిన రాష్ట్రం దేశంలోనే ఏది లేదు అని కరెంటు పంచాయతీ మీద మాట్లాడుకుంటా అదాని ముచ్చట తీసిండు ఏపీ పాత సీఎం జగన్ అన్న. అదాని మీద అమెరికాల కేసైంది కదా, దాంట్లో నీ పేరు కూడా వచ్చింది కదా అని అడిగితే ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. ఇట్స్ నాట్ ఓన్లీ కమ్ టు మీ ఎక్స్క్లూజివ్లీ. దే హావ్ గివెన్ ది సిమిలర్ ఆఫర్ టు as you see in Tamil Nadu, Orissa, Chhattisgarh and so many other states also. They would have written similar letters. But we responded positively and we took it forward. I would be serving defamation notices. అగ్గో ఇన్నరు కదా, జగనన్న పేరు ఏడ రాలేదట. కావాలనే కొంతమంది బట్టగాల్చి మీద ఎత్తున్నారట. గసొంటల మీద పరువు నష్టం కేసెత్తాడట. ఇక అట్లనే గిదే ముచ్చట మీద గట్టిగానే గరమైండు జగనన్న. అదానితోని శాన మలకలు కూసున్నా, గంతేగాని గా లంచానికి నాకు ఏం సంబంధం లేదు, నాకు లంచం ఇచ్చిండు అని ప్రూఫ్స్ ఉన్నాయా అని కూడా గట్టిగానే అడిగిండు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాత అధ్యక్షుడు బైడెన్ పేర్లు చెప్తే వాళ్ళు కూడా లంచం తీసుకున్నట్టేనా? విచారణ నిజాలు అనేటి ఏముండయా అన్నట్టుగా గట్టిగానే లాజిక్లు తీసిండు. గవన్నీ మాకు తెలివై, నువ్వు ఏ తప్పు చేయకపోతే, అవినీతి పరుడివి కాకపోతే, నియతిగున్నోడివి అయితే నీ పిల్లల మీద ప్రమాణం చెయ్యి అని అంటున్నది షర్మిలక్క. నేనేం తీసుకోలేదు, నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను, నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు అదాని దగ్గర అని ఎందుకు ప్రమాణం చేసి చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు? మరి ప్రమాణం చేస్తాడో లేదో గాని అధికార కూటముల కంటే ఎక్కువ షర్మిలక్కనే జగనన్న ఎంబడి పడుతున్నది కదా. జగనన్న అయితే నాకు ఏం సంబంధం లేదు అని అంటున్నాడు. ఇక మరి చూడాలే గీ పంచాది ఏడుదాకా పోతుందో అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్.
తెలంగాణలో గురుకులాలు బడులు హాస్టళ్ల బువ్వదిని పిల్లగాళ్ళు దావకాన పాలైతున్న ముచ్చట మీద కారు పాటోలు ఓ కమిటీ వేద్దామనుకున్నారు. గురుకులాల బాట అని ఓ కార్యం కూడా పెట్టుకున్నారని నిన్న ముచ్చట చెప్పుకున్నాం కదా. సర్కారు చేయాల్సిన పనిని ప్రతిపక్ష పోళ్ళు చేస్తున్నారని పబ్లిక్ కూడా గట్టిగానే మాట్లాడుకున్నారు ఈ ముచ్చట మీద. మరి ఇక ముచ్చట్లన్నీ చూసిండ్రో లేకపోతే ఏందో గాని ఇయ్యాలనైతే పెద్ద పెద్ద ఆలోచనలు చేసిండ్రు సర్కారోళ్ళు. ఇక మరిగా ఆలోచనలు ఏందో ఎవ్వలెటు పోయి ఏం చేసిండ్రు ఏం మాట్లాడిండ్రు అనేది పురా కరుచుకొని రాపోండి. సిద్దిపేటలున్న జ్యోతిరావు పూలే గురుకుల బడిల మంత్రి పొన్నం సారు, జైత్యాల రాయికల్ మండలం అల్లిపూర్ గురుకులం బడిల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు షేకింగ్ చేసిండ్రు. ఇయ్యాల సర్కారు బడుల్లా సర్కారు హాస్టల్లా బువ్వ ఎట్లా వండుతున్నారు, బువ్వ వండే అర్రా ఎట్లుంచుతున్నారు, బాత్రూమ్లు ఎట్లున్నాయి, పురాగ బడి ఎట్లున్నది అంత అరుచుకున్నారు. అన్నమే ఉడకలే, అంత బియ్యమే ఉన్నది. సర్కార్కెంచి పైసలు తీసుకొని పోరగాళ్లకు ఉడకని బువ్వ నీళ్ల షారు నీళ్ల పెరుగు పెడతారా అని గరమైండు జీవన్ రెడ్డి సారు వండేటోళ్ల మీద. గంజి పొయ్యి మీద ఉండంగానే ఇంతంత బువ్వ తీసి నోట్లేసుకొని చూసిండు మంత్రి పొన్నం సారు. ఇప్పటికెంచి పిల్లగాండ్లు ఎసొంటి అవస్థలు పడకుండా ఉండాలని ఓ కమిటీని పెట్టింది సర్కారు. కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ 4 వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూడడానికి డిఎంహెచ్ఓను, ఆ ప్రాంతం ఆ స్కూల్ యొక్క ప్రిమిసెస్ బాగుండడానికి డిఆర్డిఓ గారు, దాని తర్వాత విలేజ్ సెక్రటరీ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి విధంగా డిపిఓలను సభ్యులుగా చేస్తూ కమిటీ వేస్తూ ఇదే ఫార్మేట్లో మండల స్థాయిలో కూడా వేస్తూ ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఆ పాఠశాల సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ కానీ శానిటేషన్ కానీ అన్ని రకాలు చూడమని చెప్తాను. ఫుడ్ సేఫ్టీ కమిటీ పెట్టి దాంట్లో బడి పెద్ద సార్తో పాటు ఇంకో 2 పెడతారట. అట్లనే జిల్లా స్థాయి అధికారులను కూడా పెడతారట. బువ్వ కూర మంచిగా వండేటట్టు చూసి ఎట్లున్నదని ఈ కమిటీలు తిన్నాకనే పిల్లగాళ్ళకు పెడతారట. దీంతో పాటు టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా పెట్టిండ్రు. దాంట్లో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తో పాటు జిల్లా స్థాయి అధికారులు కూడా ఉంటారట. ఫుడ్ పాయిజన్లు ఎట్లయితున్నాయి ఎందుకు అవుతుందని చూస్తారట ఈ కమిటీలు. ఈ ముచ్చట్లు గిట్లుంటే నిన్నటిదాకా సర్కార్ బల్లైన ఫుడ్ పాయిజన్ల మీద మస్తుగా అనుమానాలు ఉన్నాయట మంత్రి సీతక్కకు. ఇవాళ ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటకు తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం. సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నాం కదా, ఆధారాలతో చెప్తాం. మాకు డౌట్స్ ఉన్నాయి ఈ హాస్టల్స్లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. నిజాలన్నీ బయట పెట్టుద్దట. జనాలకు కావాల్సింది కూడా గదే కదక్క, ఇంకా ఆలస్యం ఎందుకు? గిన్నొద్దుల నుండి ఫుడ్ పాయిజన్లు అయితేనే ఉన్నాయి కదా, మరి ఇంకా బయటికి తీస్తామని చెప్పుడేందక్క? ఇప్పటికే బయటికి తీసి చెప్పాల్సింది. మరి చూడాలే సర్కారోళ్ళు పెట్టిన కమిటీలతోనైనా పిల్లగాండ్ల అవస్థలకు శుభం కారటు వడుద్దో లేదో అని అనబట్టిండ్రు తెలంగాణ పబ్లిక్. మా ఊళ్ళో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటే వద్దని మస్తుగా లొల్లి వేసి కొత్తకు ఫ్యాక్టరీని బంద్ పెట్టేటట్టు చేసిండ్రు నిర్మల్ జిల్లా దిలవర్పూరోళ్ళు. అయితే ఇక కంపెనీ మీద అవుతున్న పంచాయతీ అయితే ఇంకా నడుస్తూనే ఉన్నది. కాకపోతే సర్కారుకు ఊరోళ్ళ కాదు, సర్కారుకు ప్రతిపక్షానికి. మరి ఇక కంపెనీ మీద అవుతున్న పంచాయతీ ఏందో మనం కూడా అరుచుకోవాలి కదా, నడువుని అరుచుకొని వద్దాం. మీ హయాంలో మీరు పర్మిషన్ ఇచ్చి గిప్పుడేందో రైతుల మీద పాయరం చూపిస్తే ఎవ్వరు నమ్మరు అని కారు పార్టీ మీద గరమైతున్నారు షెయ్యి పార్టీ లీడర్లు. అసలు గా కంపెనీ కారు పార్టీ లీడర్లదే అని కూడా అంటున్నారు. మాజీ మంత్రి తలసాని సీనన్నోళ్ళ కొడుకున్నాడట గా కంపెనీలా. ఇలా కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం. ఆ కంపెనీ ఓనర్స్ డైరెక్టర్ గా అందులో తలసాని సాయి కిరణ్ కూడా ఉన్నాడు. ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది మీరు, ఇవాళ ఎట్లా మాట్లాడతారు ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి? ఇవన్నీ ఆధారాలు కదా, ఏం నేను కల్పితాలు కావు కదా. ఇవన్నీ నేను చూపిస్తున్న ఆధారాలతో చూపిస్తా ఉన్నాను. 2023లో అన్ని అనుమతులు వచ్చాయి. ఆనాడు ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్. మీరు అనుమతులు ఇచ్చినారు, టీఆర్ఎస్ హయాంలో అనుమతులు వచ్చాయి.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం చెప్తిరి ఎప్పటికి గిట్లనే చెప్తారా? ఇప్పుడే గిట్ల చెప్పిండ్రా? గా కంపెనీది ఇప్పటి ముచ్చట కాదు, అసలు గీ రాష్ట్రం ముచ్చటనే కాదు. గదాన్ని పట్టుకొచ్చి గిప్పడిదే అని ఎప్పటియో పేపర్లు పట్టుకొని ఏం అబద్ధాలు చెప్తున్నారు అని అంటున్నాడు మాజీ మంత్రి తలసాని సీనన్న. రాజమండ్రి ప్రాంతంలో పిఎంకే డిస్టిలేషన్స్ కంపెనీ అని ప్రారంభించి ఒక గ్రూప్ ఒక 8-9 మంది వాళ్ళు ఒక కంపెనీ పెట్టాలనేటువంటి సంకల్పంతో అక్కడ స్టార్ట్ చేశారు. అప్పుడే వాళ్ళు డైరెక్టర్స్ ఎవరు ఉండాలి అవన్నీ డిసైడ్ చేసి, అది 2016 8 సంవత్సరాల క్రితం, అది కూడా సెప్టెంబర్. ఆ తర్వాత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే అక్కడ ఆంధ్రప్రదేశ్, అది వర్కౌట్ కాలే. ఆ తర్వాత 3 నెలలే అంటే 2016 డిసెంబర్లో అందరు రాజీనామా చేశారు. మీరు గూగుల్లో చెక్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. ఈ దాపరికం దాచిపెట్టేది ఏమీ లేదు, అది అక్కడికి క్లోజ్ అయిపోయింది. 2016లో క్లోజ్ అయిపోయింది. ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్ ఎన్నో పట్టుకొని ఇది చూపిస్తారు మీకు. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది కూడా తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి నేనేదో దాంట్లో క్యాబినెట్లో ఉన్నా అని చెప్పి గట్లా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను రాసిచ్చేస్తా అంటున్నా కదా, మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి, రాసిచ్చేస్తా అని చెప్తున్నా. గప్పుడెప్పుడో ఏపీలో ఓ కంపెనీ పెట్టిండ్రట. దాంట్లో సీనన్నల్లో కొడుకు సాయన్న కూడా ఉండేనట. అటెన్కల 6 నెలలకే అందరూ బిస్తారు కట్టిండ్రట. గదాన్ని పట్టుకొచ్చి ఇప్పుడు బట్టగాల్చి మీదెత్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు. గా కంపెనీ మాదే అయితే అది మీకే రాసిత్త పోన్రి అని చెయ్యి పాటోళ్లకు సవాలిసిరిండు తలసాని సీనన్న. గా కంపెనీ మా కొడుకుది, దాంట్లో తలసాని సాయికి ఎసొంటి సంబంధం లేదు అని ఏపీలున్న మైదుకూరు సైకిల్ పార్టీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ సార్ కూడా చెప్పుకొచ్చిండు. మరిగా వెనక ముంగట చూసుకోకుండా ఉత్తగా బట్టగాల్చి మీదే సుట్ల పెట్టే శ్రద్ధలా సగం రైతుల మీద పెట్టి ఆళ్లకు రుణమాఫీ రైతు భరోసా చేస్తే మంచిగుంటది అని సర్కారుకు సురుకులు పెడుతున్నారు గీ ముచ్చటెరకైన కారు పార్టీ కార్యకర్తలు. ఇలా కారు పార్టీ కార్యకర్తలందరికీ ఓ ముఖ్యమైన రోజుల్లా గట్టిగా మాట్లాడితే తెలంగాణ పబ్లిక్కే అనుకోవచ్చు. 15 ఏళ్ల కింద కేసీఆర్ సారు గీయాల్టి రోజునే తెలంగాణ రాష్ట్రం కోసం దీక్ష పట్టిండు. గందుకే దీక్ష దివాస్ అని కార్యం ముంగటేసిండ్రు కారు పాటోళ్ళు. గా కార్యం రాష్ట్రం మొత్తం ఎట్లెట్లయింది, ఎవలెవలు ఏడబోయిండ్రు, ఏం మాట్లాడిండ్రు అనేది పురా గరుసుకొని రాపోండి. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో అన్ని ఊళ్ళల్లో దీక్ష దివాస్ను ఘనంగా చేసుకున్నారు కారు పాటోళ్ళు. దీక్ష షురుగానికి ఏ జిల్లా అయితే కారణమైందో గా కరీంనగర్కు పోయిండు కేటీఆర్ అన్న ఇవాళ దీక్ష దివాస్ కార్యం కోసం. హరీష్ రావు సారేమో సిద్దిపేట పోయిండు. ఇక తతిమ లీడర్లు ఎవల జాగల్లాళ్ళు చేసిండ్రు. కరీంనగర్ లో పెట్టిన దీక్ష దివాస్ లా మానకొండూరు పాత ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అయితే పాటలతోటి మల్లోగా ధూమ్ధాం చూపెట్టిండు స్టేజ్ మీద. కదలించినటువంటి దీక్ష కదా మన కేసీఆర్ది గది చరిత్ర, అది త్యాగాల చరిత్ర. తెలంగాణ పోరు నడిపిన వీరుడ దండాలు నీకు పోరు దండాలు, దండాలు దండాలు నీకు సారు దండాలు, యారు దండాలు. లాఠీ తిరిగిన చల్లడాయమానం పిడుగులు పడ్డ మడుమలు నిప్పంలో తెలంగాణ కచ్చల రాజడివాన చల్పోలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాం అని సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీద గిట్ల ఫైర్ అయిండు మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్న. నీ చరిత్ర కనుమరు చేస్తా, నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాను, నీ నామ రూపాలు లేకుండా చేస్తా అంటాను. చాకు మీద గీసిన గీతలు కాదు కేసీఆర్ పేరు, సువర్ణ అక్షరాలతో ఈ ప్రజల గుండెల్లో ఉన్న పేరు జరిపేస్తావా? నీతో అయితాదా? రాష్ట్రం అత్తదా అని అనుమానం ఉన్న పబ్లిక్కు పాట రాసి మరి నమ్మకం వచ్చేటట్టు చేసిండు కేసీఆర్ సారు అని చెప్పుకొచ్చిండు కేటీఆర్ అన్న. కేసీఆర్ నాయకత్వం, విద్యార్థుల పోరాట వీరుల అమరత్వం, కాంగ్రెస్ కర్కశత్వం, ఈ మూడింటి వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దానికి 3 కారణాలని చెప్పుకొచ్చిండు. గపట్ల రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ సారు ఓ పుస్తకంలో కేసీఆర్ సారు గురించి ఏం రాసిండో చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు. రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం
2017 సంవత్సరంలో విడుదలైంది. ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి, నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి, నేను శాఖ కోసం రాలేదు, మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ అని చెప్పి ఆ పుస్తకంలో రాశాడు. ఏం శాఖ కావాలనో చెప్పు అని కేసీఆర్ని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి అని అన్నాడట. అంటే రాష్ట్రం కోసం పదవులను వద్దనుకున్నాడు అన్నట్టు కేసీఆర్ సారు. ఇక సైకిల్ పార్టీ జై తెలంగాణ అనేందుకు కేసీఆర్ సారే కారణమట. అప్పుడున్న రాజకీయ అవసరాల్లో తెలుగుదేశం చేత కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్. తెలుగుదేశం కూడా ఆనాడు మనతో పొత్తు పెట్టుకొని మేము తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేపించిండు రాజకీయంగా కేసీఆర్. గప్పుడు రాష్ట్రం కోసం కొట్లాడినోళ్ళం ఇప్పుడు రాష్ట్రం మంచి కోసం కొట్లాడాలి అని అందరు కలిసి దీక్ష తీసుకున్నారు కారు పట్టోళ్ళంతా. ఇక మరి చూడాలే ముంగట ఈ దీక్ష కారు పార్టీకి ఎంత జోరు పెంచుతుందో, చెయ్యి పార్టీ నేను తిరుకుల పెడతదో అని అనబట్టిండ్రు తెలంగాణ పబ్లిక్. జై కేసీఆర్, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఏపీ చిన్న సీఎం పవన్ సార్ ఇయ్యాల సైకిల్ పార్టీ ఎమ్మెల్యే మీద గరం అయిండుల్లా. గది కూడా 4 గోడల నడుమ కాదు, మస్తు మందిల్నే. పాపం పవన్ సారు మాట్లాడుతుంటే ఏం చెప్పాలనో తెలియక, ఏం మాట్లాడితే ఏమంటాడో అని అర్థం కాక ఆగమైండు సైకిల్ పార్టీ ఎమ్మెల్యే. పవన్ సారు సైకిల్ పార్టీ అంతా ఒక కూటమే కదా, మరి సైకిల్ పార్టీ ఎమ్మెల్యే మీద ఎందుకు గరమైండు అని పరిశాన్ అవుతున్నారా? గా ముచ్చట తెలవాలంటే గీ ముచ్చట పురాగా చూసిరా పోన్రి. ఏపీ చరిత్రల్ని గిది చాలా యాదించుకోవాల్సిన ముచ్చట కావచ్చు. రాష్ట్ర చిన్న సీఎం స్వయంగా పోయి 640 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న పెద్ద పడవ సీజ్ చేసుడైతే గింతకు మొదలైనట్టయితే ఎన్నడు గానరాలే. కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కు అడ్డ అయిందని గప్పట్లనే శాన మలకల మాట్లాడిన పవన్ సారు ఇలా కాకినాడ పోర్టుకెంచి అక్రమంగా బయటికి పోతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని చూపెట్టిండు. సముద్రంలోన్న ఆ పెద్ద పడవ కాడికి పోయి బియ్యాన్ని షేకింగ్ చేసి అన్ని ముచ్చట్లరుచుకున్నాడు పవన్ సారు. ఇక మరి ఎవ్వరు పడతాళ్ళు ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అట్లా పంపించుకునుడు తప్పించుకునుడు చేసుకోవచ్చు అన్నట్టే కదా మీరు గిట్లా మజ్జుగుంటే అని అధికారుల మీద గట్టిగానే గరమైండు చిన్న సీఎం పవన్ సారు. కాదు ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా, దర్ ఇస్ అ పాసిబిలిటీ కదా. ఐ థింక్ దిస్ షుడ్ సెంటర్ అటెన్షన్ కావాలి దీని మీద. హోమ్ మినిస్టర్ అటెన్షన్ ఇస్ నీడెడ్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎట్లిడిచి పెట్టిండ్రు గింత అయితుంటే అని బొంబాయి మీద ఉగ్రదాడి ముచ్చట తీసిండు పవన్ సారు. ప్రమాదాలు చెప్పొస్తాయా? మీరందరూ ఎలా వదిలేశారు సార్, నాకు అర్థం కాల. పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయని చెప్పి నేషనల్ సెక్యూరిటీని వదిలేస్తారా? దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ బాంబేనా? రాజకీయ లీడర్లు చెప్పినట్టు చేయాలని కూసుంటే దేశం వల్లకాడైతదని అధికారులకు ఒక్క మాటల చెప్పిండు పవన్ సారు. అధికారులతో పాటు ఎమ్మెల్యే అయిన నువ్వు కూడా గీ ముచ్చట్ను చూసి చూడనట్టుంటే ఎట్లా అని కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీద గరమైండు చిన్న సీఎం పవన్ సారు. ఈ ముచ్చట మీద అధికారులు పవన్ సార్నే ఏమారుద్దామని చూసిండ్రట. ఎంత ఆశ్చర్యం, ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే, నేను వస్తానంటే నన్ను ఇప్పటికి 2 months నుంచి ఆపేశారు, నన్ను రానివ్వకుండా. ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్, అక్కడికి వెళ్తే కొంచెం ఇదవుద్ది సార్, ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్, ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్. రిపీటెడ్గా చెప్తా ఉన్నారు నాకు. నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను, అధికారులు నా పక్కన రాకపోయినా పర్లా. ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది, ఇది ప్రజలకు తెలియాలి. ఇది పవన్ సారు గీ పోర్టుకు పోదామన్నప్పుడల్లా అధికారులు ఆపిండ్రట. ఇక గిట్లయితే అయ్యేటట్టు లేదని పవన్ సార్ వచ్చేటప్పటికి ఎంబడి ఆళ్ళు కూడా వచ్చిండ్రట. ఇక గీ అక్రమ రవాణా మీద దేశ హోంమంత్రి అమిత్ షా సారుకు లెటర్ రాస్తాడట పవన్ సారు. నేను ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్. ఇది రాష్ట్ర ఖజానాల పైసలు లేకున్నా కూడా పేదోళ్ల కోసం బియ్యం కొంటే గవి గిట్ల అక్రమ రవాణా అవుతున్నాయని బాధపడ్డాడు చిన్న సీఎం పవన్ సారు. ఎందుకంటే ఒకవైపు ఫీజు రీఎంబర్స్మెంట్లకి డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. కానీ వీళ్ళ దగ్గర మటుకు 1000 కోట్లు ప్రభుత్వం కష్టంతో, మీ అందరి ట్యాక్సులతోటి, ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో, ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే, ఆ బియ్యం తీసుకెళ్లి
రూపాయి పెట్టుబడి లేకుండా 1000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. దీనికి మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. తన మన చూడకుండా యాక్షన్ తీసుకుంటాడా పవన్ సారు? ఇక మరి చూడాలే ఈ అక్రమ రవాణాల ఎవరెవలున్నారో, ఎవల పేర్లు బయటకు వస్తాయో, ఎవరు లోపడికోతారో అని ఎదురు చూడబట్టిండ్రు ఈ ముచ్చట ఎరికైన ఏపీ పబ్లిక్. షెయ్యి పార్టోళ్ళు పెట్టిన రైతు పండుగలు ఇవాళ మహబూబ్ నగర్లో పెట్టిన సభతోటి ఓడిసినాయుల్లా. ఇక రైతుల గురించి, రైతులకు చేసిన రుణమాఫీ గురించి మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. అయితే స్పీచ్ మొత్తంలా రేవంత్ అన్న మాట్లాడిన మాటల్లా ఏదో తేడా కానొచ్చింది అని అంటున్నారు చాలా మంది. గిన్నొద్దులు మాట్లాడినట్టు కాకుండా కొత్త తరికల మాట్లాడిండు అని అనబట్టిండ్రు. మరి అందరికీ గట్లెందుకు అనిపించిందో, గంత కొత్తగా రేవంత్ అన్న ఏం మాట్లాడిండో గి ముచ్చట చూసి పురాగరుసుకొని రాపోండి. కారు పార్టీ, కేసీఆర్ సారు, కేటీఆర్ అన్న, హరీష్ రావు సారు పేరు తీసి మస్తుగా గరమయ్యే సీఎం రేవంత్ అన్న ఇవాళ జరంత కొత్తగా మాట్లాడినట్టు అనిపించిందిలా. గారు వారు అనే మాటలే ఎక్కువ వచ్చినాయి సీఎం రేవంత్ అన్న నోట్లకెంచి. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు చంద్రశేఖరరావు గారి కుటుంబం ఆనాడు చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటల్ని ఆనాడు ఊరేస్తే ఊరేసుకున్నట్టే అన్నది ఈ పెద్ద మనిషి చంద్రశేఖరరావు గారు కాదా? ఇప్పటి వరకు 10 సంవత్సరాలలో ఆనాటి చంద్రశేఖరరావు గారు, మిస్టర్ హరీష్ రావు గారు మీరు వినండి స్పష్టంగా, ఆర్థిక మంత్రిగా మీరు బాధ్యత నిర్వహించింది కదా. నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా? నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నీళ్లు రావాలి అని నేను అంటుంటే మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు ఆయన కొడుకు ఆయన అల్లుడు అంటారు. హరీష్ రావు గారు రా అసెంబ్లీకి. ఇక ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే ఇవాళ చేసిన 2,747 కోట్ల రూపాయల రుణమాఫీ తోటి 21,000 కోట్ల రుణమాఫీ ఒక్క ఏడాదిలోనే చేసిన సర్కారే లేదు దేశంలా అని అనకచ్చిండు సీఎం రేవంత్ అన్న. రైతులకు మంచి చేసుడు సరేగాని మైకు పట్టుకొని ఎవ్వల మీద గరం కాకుండా నిమ్మలంగా మాట్లాడినేంది రేవంత్ అన్న. ఢిల్లీకేంచి పెద్ద లీడర్లు ఏమన్నా చెప్పిండ్రా ఏంది ఎట్లా మాట్లాడాలి అని? ఏమో గాని రేవంత్ అన్న అయితే మోడీ సార్ను, కేసీఆర్ సార్ను, హరీష్ రావు సార్ను గారు గారు అనుకుంటా మర్యాద ఇచ్చి మంచిగా మాట్లాడిండుల్లా ఇయ్యాలా అని అనవట్టిరుగి ముచ్చటెరుకైన తెలంగాణ పబ్లిక్. చాలా ఆఫీసులల్లా ఒక్కటంటే 1వ తారీఖు నాడే జీతాలు పడతాయి. కొన్ని ఆఫీసులల్లా కొంచెం ఆలస్యంగా పడతాయి. సర్కార్ కోలు చేసేటోళ్ళకు కూడా సర్కార్లను బట్టి జీతాలు పడతాయి. ఒక్కొక్కసారి 1వ తారీఖే పడవచ్చు, ఒక్కొక్క మల్క ఎన్నడు పడతాయో తెలియకపోవచ్చు. ఇక పింఛన్ల ముచ్చట కూడా గట్లనే ఉంటుంది. అగ్గో ఇప్పుడు గా పింఛన్ ముచ్చట్లనే ఏపీ పబ్లిక్కు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు సీఎం బాబు సారు. ఇదేందయ్యో ఇది అని పరిశాన్ అవుతున్నారు పబ్లిక్. 1వ తారీఖు రాకమునిపే ఒక్కరోజు ముందుగానే ఏపీ జనాల చేతుల పింఛన్ పైసలు పడ్డాయుల్లా. ముఖ్యమంత్రి బాబు సార్కేంచి మొదలు పెడితే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి జనాల చేతుల పింఛన్ పైసలు పెట్టిండ్రు. 1వ తారీఖు కూడా రాకమునిపే ఎదురు చూడకుండా పింఛన్ ఇచ్చిండ్రు కూటమి సర్కారోళ్ళని మస్తుగా సంబరపడ్డారు ఏపీ పబ్లిక్. అనంతపురం జిల్లా నేమకల్లు లబ్ధిదారుల ఇండ్లకు పోయి పింఛన్ పైసలు చేతుల పెట్టి జరంతసేపు ముచ్చట పెట్టిండు సీఎం బాబు సారు. ఇంకా ఏం కట్టాలున్నాయి, ఏం సంగతి అని అన్ని అరుసుకొని వాళ్ళకి కావలసిన సౌలతులు చెయ్యుండ్రి అని అధికారులకు చెప్పిండు. ఇక అటెన్కల పెట్టిన సభల మైకు పట్టుకొని మాట్లాడిండు బాబు సారు. అసలు పింఛన్లనే కార్యం మొట్టమొదలు పెట్టిందే సైకిల్ పార్టీ అని యాద్ చేసుకున్నాడు సీఎం బాబు సారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ పింఛన్లు పెట్టింది నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో 84-85లో పెట్టారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని 70 రూపాయలు చేశాను. మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-15లో 200 నుంచి 2,000 రూపాయలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ 3,000 నుంచి 4,000 చేశాను. ఏదన్నా పని మీదనో పానం మంచిగా లేకనో ఊళ్ళో లేకుండా బయట ఉండి పింఛన్ తీసుకోకపోయినా కూడా భయపడాల్సిన పని లేదనుకుంటా కొత్త ఆలోచన చేసిండు బాబు సారు. కానీ నేను ఈరోజు ఆలోచించింది, 1 నెల తీసుకోకపోయినా 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో 3 నెలల పింఛను మీకు ఇచ్చే ఏర్పాటు చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకటే పారి 3 నెలల పింఛన్ కూడా తీసుకోవచ్చట పబ్లిక్. 1 నెల తీసుకోకపోతే గది క్యాన్సిల్ అవుతుంది కావచ్చనే భయం పెట్టుకోవద్దంటున్నాడు బాబు సారు. ఇక ఆ పింఛన్ల కార్యం చక్కగానే నడుతున్నదా లేదా అని ఫోన్లు వేసి కూడా కనుక్కుంటాడట సీఎం బాబు సారు. మీ అందరికీ పింఛన్ తీసుకున్న 1 గంటలో ఫోన్ వస్తుంది.
మీకు పింఛన్ ఇచ్చారా లేదా, ఇచ్చుంటే కరెక్ట్గా ఇచ్చారా, ఎవరన్నా లంచం తీసుకున్నారా అని అడిగి 60 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడమే కాకుండా సక్రమంగా ఇచ్చారా లేదా నేరుగా తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా ఆ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వస్తుంది. పింఛన్లు పెంచుడే కాకుండా 1వ తారీఖు నాడే పింఛన్లు ఇచ్చుకుంటా అవి చక్కగా అందుతున్నాయో లేవో అని కూడా అరుచుకునే ఒక తెలుగు రాష్ట్ర సీఎం ఒక దిక్కైతే, పెంచుతా అని చెప్పి ఏడాదైనా కూడా పెంచకుండా మైకుల ముంగట మస్తుగా మాట్లాడే ఇంకో తెలుగు రాష్ట్ర సీఎం ఇంకో దిక్కున్నాడు. తెలంగాణలో పెంచుతామన్న పింఛన్లు ఎన్నడు పెంచుతాడో షెయ్యి పార్టీ సర్కారుకే తెలవాలేపో. పక్క రాష్ట్రాన్ని యూషన్న మారతారో లేదో ఈ మార్పు సర్కారు అని అనవట్టిండ్రు ఏపీలో బాబు సారిస్తున్న పింఛన్ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. మహారాష్ట్ర ఎలక్షన్ల రిజల్ట్ వచ్చి వారం దాటింది. అయినా కూడా ఇంతవరకు సీఎం ముచ్చట మీద ఎవ్వరు సప్పుడే చేస్తలేరు. షిండే అని ముందుగాల శివసేనోళ్ళు, అజిత్ పవార్ అని ఎన్సీపోళ్ళు, లేదు ఫడ్నవీసే అని పువ్వు పట్టోళ్ళు. ఎవ్వల కాళ్ళు అనుకునే కాడికెంచి మోడీ అమిత్ షా సారు ఏది చెప్తే గదే అని షిండే సారు మాట్లాడేదాకా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీసేనాట అని మాట్లాడుకునేదాకా వచ్చింది కథ. కానీ ఇంకా ఎవల పేరైతే చెప్తలేరు మహాయుతి కూటమోళ్ళు. అగ్గో గింతల్నే ఫడ్నవీస్ సార్కు పెద్ద షాకే దాకింది. మరి గా షాకేందో గి ముచ్చడి సరుసుకొని రాపోన్రి. పువ్వు పాటోళ్ళ రాజకీయమే రాజకీయం పోన్రి. ఎక్కువ సీట్లు వచ్చినోళ్ళు తక్కువ సీట్లు వచ్చినోళ్ళు అని ఏం లేదు. సీఎంగా ఎవ్వలైనా ఊసోవచ్చు అని మాట్లాడిన షిండే సార్ తోటే మోడీ సారు ఎవ్వరు చెప్తే గాల్లే సీఎం అని మాట్లాడేటట్టు చేసిండ్రు. ఫడ్నవీస్ సారే మహారాష్ట్ర సీఎం అని మాట్లాడుకుంటుంటే కొత్త పేరు తెర మీదకి వచ్చేటట్టు చేసిండ్రు. పువ్వు పార్టీకెంచి పూణేలో ఎంపీగా గెలిచి సెంటర్ మినిస్టర్ అయిన మురళీ మోహల్ సారు మహారాష్ట్రకు కాబోయే కొత్త సీఎం అని మస్తుగా ముచ్చట నడుతున్నది బయట. ఫడ్నవీస్ సారుకు పువ్వు పార్టీ జాతీయ అధ్యక్ష పోస్ట్ ఇస్తారు అని కూడా నడుతున్నాయి ముచ్చట్లు. ఎట్లయినా ఇప్పుడు అధ్యక్షుల మార్పు చేయాలని చూస్తున్నారు కదా పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. మరి గిది ఎవ్వరు పుట్టించిండ్రో గాని నా పేరు సీఎం రేసులా లేనే లేదు అని కొట్టి పారేసిండు గీ మంత్రి సారు. ముఖ్యమంత్రి పదవి ఎట్లయినా మీతోనే పెట్టుకుంటా అంటున్నారు. మరి చిన్న సీఎం హోంమంత్రి పైసల మంత్రి పదవులన్నా మాకియ్యాలే అని కూసున్న షిండే సారు కూడా షాకిచ్చిండ్రు పువ్వు పార్టీ లీడర్లు. గందుకే అలిగి సొంతూరుకోయిండట ఏక్నాథ్ షిండే సారు. ముఖ్యమంత్రి ఎవ్వలనేది నిర్ణయించనీకి ఇన్నొద్దులు షెయ్యి పార్టీ తిప్పల పడేది. ఇప్పుడు పువ్వు పార్టీ తిప్పల పడుతున్నది అని చాలా మంది కారెడ్డాలాడుతున్నారు గీ ముచ్చట మీద. కానీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కూడా సీఎంలను మార్చిండ్రు. గట్లనే గీడ మహారాష్ట్రలో కూడా మార్చబోతున్నారు అని అనవట్టిండ్రు. ఇక మరి చూడాలే మోదీ సారు అమిత్ షా సారు ఏం ఆలోచనలు చేస్తున్నారో, ఎవలను మహారాష్ట్ర సీఎం కుర్చీలో ఊసుండబెట్టబోతున్నారో అని ఎదురు చూడబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. ఇయ్యాల కూడా మీకోసం కొన్ని లిల్లిపుడు వార్తలు పట్టుకొచ్చినా, మరి అవి కూడా చూడాలి కదా, నడువుండ్రిగా. ఆగు గీళ్ళని చూసిన రానుల్లా రన్నింగ్ పోటీలో ఉరికినట్టే ఆగకుండా ఎట్లు ఉరుకుతున్నారో. ఆవు మరి డ్రోన్ కెమెరాకు దొరికితే పోలీస్ స్టేషన్లు కేసులని లేని తలకాయ నొప్పులు ఎందుకని గీ తీరుగా దౌడుదిస్తున్నారు. అనంతపురం జిల్లాల మందుబాబులు షేన్ల పొంటి, కాల్వల పొంటి, రైల్వే ట్రాక్ల పొంటి అడ్డాలు పెట్టి సిట్టింగ్లు ఎత్తున్నారట. ఇక పోలీసోళ్ళ బండ్ల సప్పుడిని దొరకకుండా తప్పించుకుంటున్నారట. గందుకే పోలీసోళ్ళు డ్రోన్లతోని మందుబాబుల మీద, పేకాట రాయళ్ల మీద గీ తీరుగా నిఘా పెట్టిండ్రు. ఇక డ్రోన్ కెమెరాను చూసుడుతో 7 సీసాలు నాన్నే వారేసి లగెత్తరో ఆజాము అనుకుంటా గీ తిరగ ఉరికిన్లు మందుబాబులు. ప్రకృతి ఓడిలా కూసోని ప్రశాంతంగా తాగుదామంటే గీ డ్రోన్లు మా గండానికి దాప్రమైన ఏమ్రో నాయన అని మందుబాబులంతా మనసులో ఎంత తిట్టుకున్నారో పోన్రి. చూసిండ్రు కదా అన్నలు, మీకు గంతగానం దాగాలనిపిస్తే ఇంట్లో దాగుండ్రి, లేకపోతే పర్మిట్ రూములలో దాగుండ్రి. గంతేగాని ఏడబడితే ఆడ అడ్డ పెడతామంటే ఏ డ్రోన్ ఏడికెళ్ళతో తెలియదు సుమా, జర పైలం మరి. కానీ డ్రోన్ కెమెరాలను చూడంగానే తాగిన కిక్కు మొత్తం దిగిపోవచ్చు అన్నలకు. పాపం హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ కు ఎంత కష్టం వచ్చారా నాయన. పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఈ ఊళ్ళ తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి ఉల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.